हरिः ओम श्री गुरुभ्यो नमः। सर्वाधिष्ठानమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములు అర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మస్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీత చతుర్థాధ్యాయం జ్ఞానయోగం. యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. భగవద్గీత 4వ అధ్యాయం 22వ శ్లోకం. యదృచ్ఛా లాభ సంతుష్టః ద్వంద్వాతీతః విమత్సరః సమః సిద్ధౌ అసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యదృచ్ఛా లాభ, అప్రయత్నముగా లభించిన లాభముతో, సంతుష్టః, సంతోషము నొందినవాడును, ద్వంద్వాతీతః, సుఖదుఖాది ద్వంద్వముల నతిక్రమించినవాడును, విమత్సరః, మత్సరము లేనివాడును, సిద్ధౌ అసిద్ధౌ, సిద్ధియందును అసిద్ధియందును, సమః, సముడైన యోగి, కృత్వాపి న నిబధ్యతే, సుకృత దుష్కృత కర్మల చేయుచున్నను బంధింపబడడు. అర్జున, అప్రయత్నముగా లభించిన లాభముతో సంతోషము నొందినవాడును, సుఖదుఖాది ద్వంద్వములను అతిక్రమించినవాడును, మత్సరము లేనివాడును, సిద్ధియందును అసిద్ధియందును సముడైన యోగి, సుకృత దుష్కృత కర్మల చేయుచున్నను బంధింపబడడు అని పరమాత్మ అర్జునునితో అంటున్నాడు. అర్జున, లోకంలో ఏ మహానుభావుడైతే తనకు లభించిన దానితో తృప్తి చెందుతూ సుఖదుఖాది ద్వంద్వములను అతిక్రమించి సిద్ధించినా సిద్ధించకపోయినా సమదృష్టి గల యోగి, అతడు ఏ కార్యకలాపాలు చేసినప్పటికి కూడా బంధింపబడడు అని చెబుతున్నాడు. ఎందువల్ల అంటే సమదృష్టి అనేది ఎంతో జ్ఞానాన్ని పొందితే వచ్చేది. అందుకే దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అన్నారు. ప్రతి మానవుడు తన దృష్టిని సవరించుకుంటే సృష్టి అంతా పరమాత్మ స్వరూపంగానే తెలియబడుతుంది. దేహాలు చూచేవాడికి నామరూపాలు తెలియబడతాయి. దేహాతీతమైన ఆత్మదర్శనం చేసిన వాడికి ఈ నామరూపాలు తెలియబడవు. కేవలం ఆత్మస్వరూపమే గోచరిస్తుంది. అందువల్ల సమదృష్టే బ్రహ్మదృష్టి అంటారు. అందుకే మన దృష్టిని సవరించుకున్నట్లయితే సృష్టి అంతా సమానంగానే తెలియబడుతుంది. అందువల్ల దృష్టి అంటే లో దృష్టి, బాహ్య దృష్టి కాదు. బాహ్య దృష్టితో మనం ప్రపంచాన్ని చూస్తాం. ప్రపంచాన్ని చూసినప్పుడు నామరూపాలు తెలియబడతాయి. కానీ ఈ నామరూపాలకు అతీతమైనటువంటి దృష్టి, దాన్నే జ్ఞాన దృష్టి అంటారు, దాన్నే లో దృష్టి అంటారు, దాన్నే మూడవ కన్ను అంటారు. అట్టి మూడవ కన్ను గలవాడు అప్రయత్నంగా లభించిన దానితో తృప్తిగా ఉంటాడు. సుఖదుఖాది లాభ నష్టాలకు, జయాపజయాలకు, జనన మరణాలకు మూలమైనటువంటి ఆ ద్వంద్వాతీతాన్ని పొంది ఉంటాడు గనక సిద్ధించినా సిద్ధించకపోయినా, తనకు ఏదైనా లభించినా లభించకపోయినా
సమదృష్టి కలిగి ఉంటాడు. సుఖం వస్తే పొంగిపోకుండా, దుఃఖం వస్తే కృంగిపోకుండా సముడై ఉంటాడు గనక అట్టి మహానుభావుడు కృత్వాపి న నిబధ్యతి, కర్మలు చేసినప్పటికి కూడా బంధింపబడడు అని చెబుతున్నాడు. అందువల్ల సంతృప్తే సంపద అనే ఒక సూత్రం ఉంటుంది. మానవుడికి సంతృప్తి అనేది ఉంటే అతడు గొప్ప సంపన్నుడని చెప్పుకోవాలి. సంతృప్తి లేని వాళ్ళు ఎంత పొందినా కూడా వెలితిగా ఉంటారు. ఎంత సమకూర్చినా కూడా వెలితిగా ఉంటారు. అంటారు కదా, వెలితి కుండ తొణుకుతుంది, నిండు కుండ తొనకకుండా ఉంటుందని. అట్లాగే మానవుడిలో ఎప్పుడైతే సంతృప్తి అనేది ప్రవేశిస్తుందో ఉన్నంతలో తృప్తిగా ఆనందంగా ఉంటాడు. ఆ సంతృప్తి అనేది ప్రవేశించనంత వరకు తనకు ఎంత ఉన్నా ఎన్ని అనుభవించినా తృప్తి చెందకుండా ప్రతిదానికి ఆరాటపడతాడు. అందువల్ల దైవానుగ్రహం వలన లభించిన దానితో సంతృప్తి నొందిన వాడును సహజ కుంభక స్థిత కైవల్యమనడు ద్వంద్వాతీతుడును ప్రాప్త అప్రాప్తములను సమముగా చూచు మహాత్ముడు కర్మల నొనరించినను బంధింపబడడు అని చెబుతున్నాడు. దైవానుగ్రహం వల్ల యదృచ్ఛాలాభ సంతుష్ట, దైవానుగ్రహం వల్ల భగవంతుడు మనకు ఎంతైతే ఇస్తున్నాడో అంతలోనే సంతృప్తి చెందినవాడు. అట్లాగే సహజ కుంభక స్థిత కైవల్యమనుడు ద్వంద్వాతీతుడు. ద్వంద్వాతీతం అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎక్కడైతే లయించిపోతాయో దాన్నే ద్వంద్వాతీతం అంటారు. అది ఏ కైవల్యము అన్నారు. ఈ కైవల్యం అనేది నాలుగింటికి ఆవల లభిస్తుంది. స్థూల శరీరము జాగ్రత్త అవస్థ సత్వగుణము, సూక్ష్మ శరీరము స్వప్నావస్థ రజోగుణము, కారణ శరీరము సుషుప్త్యవస్థ తమోగుణము, మహాకారణము తురీయవస్థ శుద్ధ సత్వగుణము. వీటన్నిటినీ అతిక్రమించి తర్వాత ఉన్నటువంటి యొక్క కేవల స్వరూపం ఏదైతే ఉందో అది ఏ కైవల్యము అన్నారు. అట్టి కైవల్యము నొందినవాడే ద్వంద్వాతీతుడు. అంతేగాని ద్వంద్వాతీతం అంటే అది కేవలం అనుకుంటే పొందేది కాదు. సాధన ద్వారా అంతర్ముఖ వృత్తి రూప ధ్యానములో ఉండి క్రమక్రమంగా స్థూల శరీరము జాగ్రత్త అవస్థ సత్వగుణాన్ని, సూక్ష్మ శరీరము స్వప్నావస్థ రజోగుణాన్ని, కారణ శరీరము సుషుప్త్యవస్థ తమోగుణాన్ని, మహాకారణము తురీయావస్థను కూడా అతిక్రమించి తురీయాతీతము అనబడే కైవల్యము పొందాల్సి ఉంటుంది. అందువల్ల సహజ కుంభక స్థిత కైవల్యమనుడు ద్వంద్వాతీతుడు. సహజ కుంభకం అంటే సహజంగా ఈ శ్వాస ఎక్కడైతే పుట్టిందో అక్కడ లయించిపోవడం, దాన్ని సహజ కుంభకం అంటారు. అంతఃకుంభకము బాహ్య కుంభకము ఈ రెండింటికి వేరైనది సహజ కుంభకము. అంతఃకుంభకము అంటే శ్వాసను మనం లోనికి పీల్చి లోపల ఆపితే దాన్ని అంతఃకుంభకం అంటారు. లేదా ఈ శ్వాసను బయటికి రేచించి బయటికి వదిలి బయటనే ఆపితే దాన్ని బాహ్య కుంభకం అంటారు. అందువల్ల ఈ రేచక పూరకాల యొక్క కుంభించడము దాన్ని అంతఃకుంభక బాహ్య కుంభకమని చెబుతారు. అట్టిదేది కాకుండా సహజంగా హంస లయించిపోవడం ఉన్నదే దాన్నే సహజ కుంభక స్థిత ఉదాన వాయువు కైవల్యము అన్నారు. అట్టి కైవల్యము నొందినవాడు ప్రాప్త అప్రాప్తములను సమముగా చూచు మహాత్ముడు. ఏది ప్రాప్తించినా ప్రాప్తించకపోయినా, ఏది లభించినా లభించకపోయినా
అతడు సమానంగా ఉంటాడు. అట్టివాడు కర్మలను అనుసరించినను బంధింపబడడు. అట్టి మహాత్ముడు ఏ కర్మలు చేసినప్పటికి కూడా అతడు బంధింపబడడు, బంధములో చిక్కే అవకాశం లేదు. ఎందువల్ల అంటే ఇన్ని లక్షణాలు గల మహాత్ముడు తాను చెడు పనులు చేయడు, చేస్తే మంచి పనులే చేస్తాడు. ఒకవేళ ఆ కర్మలు తన కోసం చేసినా ఇతరుల కోసం చేసినా ఆ కర్మల యందున్నటువంటి ఒక దోషము ఏమాత్రము తనకు అంటకుండా ఉంటాడు. ఎందువల్ల అంటే తాను జ్ఞానాగ్ని ద్వారా ప్రకాశిస్తున్నాడు గనుక. అందుకే తనరు సాత్విక రాజస తామసముల పొందడు నిర్గుణానందపరుడు మంటినంటియునంటకయుంటి మెలగు విమల మృత్కీటకంబు చందమునననగా అని సీతారామాంజనేయ సంవాదంలో ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు చేసిన బోధ. తనరు సాత్విక రాజస తామసముల పొందడు నిర్గుణానందపరుడు మంటినంటియునంటకయుంటి మెలగు విమల మృత్కీటకంబు చందమునననగా. ఓ దోషరహితుడా ఆంజనేయ, కుమ్మర పురుగు మట్టి అందే ఉంటుంది, కానీ ఆ మట్టిని అంటకుండా ఉంటుంది. బ్రహ్మానంద పరుడు సత్వరజస్తమో గుణములను చెందియు వానితో సంబంధపడడు. అది కుమ్మరి పురుగు ఏ విధంగానైతే మట్టిలో ఉన్నప్పటికీ ఆ మట్టిని అంటకుండా ఉంటుందో, ఆ బ్రాహ్మీ స్థితి పొంది ఆ బ్రహ్మానందము నొందిన మహాత్ముడు కూడా సత్వరజస్తమో గుణములతో వ్యవహరించినను, అనగా జాగ్రత్త స్వప్న సుషుప్తులలో దేనియందు వ్యవహరించినను ఆయా కర్మలకు అంటకుండా ఉంటాడు అని చెబుతున్నాడు. ఆ ఉపమానం కూడా ఎంత జ్ఞానవంతంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఎందువల్ల అంటే జ్ఞాని అయిన వాడు, యోగి అయిన వాడు, మహాత్ముడైన వాడు మత్సరము లేనివాడు. విమత్సరః, మత్సరము అనేది అర్షడ్వర్గాలలో చివరిది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అన్నారు కదా. చివరిదే లేనప్పుడు అంటే చివరిది కూడా అంతరించినప్పుడు మొదటిది ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. అందువల్ల విమత్సరః, మత్సరము లేనివాడు, అర్షడ్వర్గాలలో చివరిది కూడా అతిక్రమించినవాడు గనుక విమత్సరః, మత్సరము లేనివాడు. అట్టివాడు లభించినా లభించకపోయినా, సిద్ధించినా సిద్ధించకపోయినా ఉన్నంతలో తృప్తి చెందుతూ ఆ బ్రహ్మానందములో ఉంటాడు గనక అతడు మట్టిలో ఉన్న కుమ్మరి పురుగు ఏ విధంగా మట్టిని అంటకుండా ఉంటుందో, ప్రపంచంలో ఉన్నా కూడా ఆ మహాత్ముడు ప్రపంచ విషయాలకు అంటుకోకుండా ఉంటాడు అని మనకిక్కడ అర్థమవుతుంది. అందువల్ల పాపపుణ్యాలకు అంటకుండా, ఏ కర్మబంధాలకు చిక్కకుండా ఉండడం అనేది అది కేవలం అంతర్ముఖ వృత్తి రూప ధ్యానమే. అట్టి ధ్యానములో మనము ఉండగలగాలి. ఇంతగా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన మనస్సు అంతర్ముఖ వృత్తిని సంపాదించుకోవాలి. మనమందరము ఆ అంతర్ముఖ వృత్తి రూప ధ్యానము చేయగలగాలి. ఎందువల్ల అంటే భగవద్గీత మొత్తం నీకు చెప్పేది ఏమిటంటే జ్ఞానయుద్ధము, సత్యయుద్ధము, ధర్మయుద్ధము చేయమని తెలియజేస్తుంది. అందువల్ల అట్టి జ్ఞానయుద్ధం వల్లనే మనలో ఉన్నటువంటి యొక్క అంతఃశత్రువులను జయించగలం. అప్పుడే మనకు ఆ మోక్ష సామ్రాజ్యము సిద్ధించే అవకాశం ఉంటుంది. అందువల్ల అర్జున, అప్రయత్నంగా లభించిన దానితో ఏ మహాత్ముడైతే సంతోషము నొంది ఉంటాడో,
మత్సరములు లేనివాడో, సిద్ధించినా సిద్ధించకపోయినా సమదృష్టి గల యోగి అతడు ఎట్టి కర్మలు చేసినను ఆ కర్మబంధాలకు కట్టుబడకుండా ఉంటాడు అని చెబుతున్నాడు. అందువల్ల అతని యొక్క స్థితి ఎలాంటిదంటే, పాలు కాచి పెరుగు చేసి మజ్జిగ చిలికిన తర్వాత వెన్న వస్తుందే, మళ్ళీ ఆ వెన్న చల్లలో కలవకుండా ఉన్నట్టుగా అతని యొక్క స్థితి మనకు తెలియబడుతుంది. శివజీవైక్య సమాధియందు విలసచ్చిన్మాత్ర తత్వంబున్ తానవలీలంగని పూర్ణుడై విదప మాయా సంస్కృతింజందినన్ తవులన్నేర్చునే యోగి పాలు పెరుగై త్రచ్చంగ వేరైన ఆ నవనీతంబిక చల్లలో కలియునే నానా ప్రకారంబులన్ అని శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామికి అమనస్క యోగంలో తెలియజేస్తున్నాడు. శివజీవైక్య సమాధియందు విలసచ్చిన్మాత్ర తత్వంబున్ తానవలీలంగని పూర్ణుడై విదప మాయా సంస్కృతింజందినన్ దవులన్నేర్చునే యోగి పాలు పెరుగై త్రచ్చంగ వేరైన యా నవనీతంబిక చల్లలో కలియునే నానా ప్రకారంబులన్. శివజీవైక్య సమాధియందు అనగా జీవాత్మ పరమాత్మయందు చేరడమే శివజీవైక్య. ఆత్మ పరమాత్మలో చేరిపోవడమే దాని సమాధి అన్నారు. సమాధి అంటే సమ్యక్ అధీయతే యత్ర మనః తత్ సమాధి. ఎక్కడైతే మనస్సు లేదో, ఎక్కడైతే బుద్ధివృత్తులు లేవో అది సమాధి అన్నారు. ఎక్కడైతే మనోవృత్తులు బుద్ధివృత్తులు లేకుండా సమసిపోతాయో దాన్ని సమాధి అన్నారు. అట్టి సమాధి స్థితి యందు విలసత్ చిన్మాత్ర తత్వంబుంతానవలీలన్ గనిన పూర్ణుడై, అది అట్టి ఆ సమాధి యందు సంపూర్ణమైనటువంటి యొక్క ఆ యోగ సిద్ధి పొందినటువంటి మహానుభావుడు విదప మాయా సంస్కృతింజందినన్, ఒకవేళ ఈ సంసారములో తగులుకొని ఉన్నా తవులన్నేర్చునే యోగి, అతడు అన్నిటి యందు ఉన్నా తాను అన్నింటికి వేరై ఉంటాడు గనక తవులన్నేర్చునే యోగి పాలు పెరుగై త్రచ్చంగ వేరైన, అదే పాలు పెరుగై ఆ పెరుగును చిలికితే మజ్జిగైపోతుంది. ఆ మజ్జిగలో తేలినటువంటి వెన్నను నవనీతం అంటారు. ఆ నవనీతంబిక చల్లలో గలియునే నానా ప్రకారంబులన్ అన్నాడు. ఏ విధంగానైతే క్రమక్రమంగా తాను స్థూల సూక్ష్మ కారణ మహాకారణములను అతిక్రమించి ఆ సమాధి స్థితి యందు సంపూర్ణ జ్ఞానం నొందినటువంటి మహానుభావుడు మళ్ళీ ఈ సంసారములో ఈ ప్రపంచంలో ప్రవర్తించినప్పటికీ తాను దేనికి అంటకుండా ఉంటాడు. ఎట్లా అంటే మజ్జిగలో తేలినటువంటి యొక్క వెన్న మళ్ళీ మజ్జిగలో కలవదు. ఎట్లయితే ఆ వెన్న ఇంకా కాచితే నెయ్యి అవుతుందే కానీ ఆ వెన్న మళ్ళీ మజ్జిగ కాదు, మజ్జిగ పెరుగు కాదు, పెరుగు పాలు కాదు. అట్లాగే జ్ఞాని యొక్క స్థాయి సంపూర్ణ ఆ బ్రహ్మానందాన్ని పొందినటువంటి ఒక మహానుభావుని యొక్క స్థితి కూడా ఆ విధంగానే ఉంటుంది ఆంజనేయ అని తెలియజేస్తున్నాడు. అందువల్ల శ్రీరాముడు ఆంజనేయ స్వామికి చెప్పినట్లుగానే శ్రీకృష్ణుడు అర్జునునికి తెలియజేస్తున్నాడు. అర్జున, అప్రయత్నముగా లభించిన దానితో తృప్తి చెందుతూ సుఖదుఖాది ద్వంద్వములకు అతీతమైనటువంటి సమదృష్టి గల యోగి
అతడు సుకృత కర్మలను దుష్కృత కర్మలను ఏ కర్మలు చేసినప్పటికి కూడా బంధింపబడడు అని చెబుతున్నాడు. అందువల్ల అట్టి స్థితిని పొందడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ప్రయత్నింపక ఫలితం వచ్చే అవకాశం లేదండి. ఎందువల్ల అంటే ప్రయత్నించితేనే ఆ ఫలితాన్ని పొందగలం. ప్రయత్నం అంటే అంతర్ముఖ వృత్తి రూప ధ్యానమే మన ప్రయత్నం. అట్టి ప్రయత్నమునందు మనం ఉన్నట్లయితే ఫలితం సిద్ధిస్తుంది, పరమాత్మ యొక్క అనుభవం మనకు కలుగుతుంది. అందువల్ల అందరూ అంతర్ముఖ వృత్తిని సంపాదించుకొని అంతరాత్మను తెలుసుకొని ఆత్మైక్య సిద్ధిని పొందాలన్నదే శాస్త్రముల యొక్క మహాత్ముల యొక్క ఉద్దేశ్యం. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.